ఉల్లంఘించి సిగ్నల్ జంపింగ్ పాల్పడే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. కలెక్టర్ చౌరస్తా వద్ద తొందరపాటుతో రెడ్ సిగ్నల్ దాటి ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై జరిమానాలతో పాటు కఠిన చర్యలుంటాయన్నారు. త్వరలోనే పంజాబ్ చౌక్ లోను కొత్త సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. అలాగే అత్యవసర సేవలను ప్రజలు సులభంగా అందించేందుకు డయల్ 112 నంబర్ అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు. ఇంతకు ముందులా డయల్ 100, 101, 108 సేవలకు విడివిడిగా కాల్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. ఆపదలో ఉన్నవారు 112కు సమాచారం ఇస్తే క్షణాల్లో రెస్పాన్స్ టీం రంగంలోకి దిగుతుందన్నారు. దానిలో కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దానికి కూడా ఫైన్ ఉంది. మనం ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టణంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశాము. ఇక్కడ కొమరంభీం చౌక్ దగ్గర త్వరగా మనం పంజాబ్ చౌక్లో కూడా ఇదే ట్రాఫిక్ సిగ్నల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ అందరితో రిక్వెస్ట్, కొంచెం సివిక్ సెన్స్ వాడుకొని ఈ ట్రాఫిక్ సిగ్నల్ వాడుకోండి. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి దట్ ఆ సిగ్నల్ పడిన తర్వాత కూడా చాలామంది సిగ్నల్ జంప్ చేస్తున్నారు. అది ఒక నేరం, ఆ కేసు కూడా నమోదు కావచ్చు. ఇప్పుడుతో మనం ఈపిటి కేసెస్ చేస్తున్నాము, ట్రాఫిక్ చలాన్స్ వేస్తున్నాము. కాకుండా కొంతమంది లెఫ్ట్ పోయి ఫ్రీ లెఫ్ట్ ఉన్న వల్ల లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆ స్ట్రైట్ పోతున్నాం. దానిలో కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దానికి కూడా ఫైన్ ఉంది. దయచేసి ఇది మీ సెక్యూరిటీ కోసం, మీ సేఫ్టీ కోసం పెట్టడం జరిగింది. దయచేసి అందరు ఈ సివిక్ సెన్స్తో సహా ఈ ట్రాఫిక్ రూల్స్ మీరు అందరు ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. మన తెలంగాణ డీజీపీ సార్ సివి ఆనంద్ సార్ 112 సిస్టమ్ డయల్ 112 స్టార్ట్ చేశారు. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ ఎక్కడైనా అయితే వేరే వేరే డిపార్ట్మెంట్లో హెల్ప్ అవసరం పడుతుంది. అంబులెన్స్ ఉండొచ్చు, పోలీస్ ఉండొచ్చు, ఫైర్ ఉండొచ్చు. ఇంతకుముందు అన్ని సెపరేట్ నెంబర్ ఉండేది, ఇప్పుడు అన్ని ఇంటిగ్రేట్ అయినాయి. సో దట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మంచి అవుతుంది. దీన్ని చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా సింగిల్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఆనరబుల్ సీఎం సార్ అండ్ డీజీపీ సార్ ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఈ డయల్ 112 వాడుకోవాలి. వాళ్ళ ఎమర్జెన్సీలో, డిజాస్టర్ టైంలో